హలో బడ్డీస్, వెల్కమ్ టు జో రెసిపీస్. ఆంధ్ర టిఫిన్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పెసరట్టు. పెసరట్టుకి అల్లం చట్నీ డెడ్లీ కాంబినేషన్. పెసల్లో మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. సో వీలైనన్ని హెల్దీ రెసిపీస్ చేసుకోవచ్చు. వాటిలో ఒకటే ఈ పెసరట్టు. సో ఈరోజు వీడియోలో నేను మీకు రెగ్యులర్గా చేసే పెసరట్టు అల్లం చట్నీ రెసిపీని షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ పెసలు, 1/2 కప్ బియ్యం వేసి బాగా వాష్ చేసుకోండి. రైస్ వేయడం వల్ల పెసరట్టు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు అందులోకి తగినన్ని నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టండి. ఇప్పుడు అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టండి. చింతపండు త్వరగా నానాలంటే హాట్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1/2 స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల అల్లం తరుగు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది. సో పప్పులన్నీ ఇలా ఎర్రగా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారేలోపు మనం పెసరట్టు పిండి రుబ్బుకుందాం. రాత్రంతా నానబెట్టుకున్న పెసల్ని ఒక మిక్సర్లోకి తీసుకుని 1 ఇంచ్ అల్లం, 3 పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. మనం మళ్ళీ పెసరట్టు వేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసి జారుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని 1 స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు, నానబెట్టుకున్న చింతపండు, 1 స్పూన్ బెల్లం తరుగు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మంచి కలర్ అండ్ టెక్స్చర్ వచ్చేలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కావాలనుకునే వాళ్ళు దీనికి పోపు కూడా వేసుకోవచ్చు, కానీ మాకు ఇలానే నచ్చుతుంది కాబట్టి నేను పోపు వేయట్లేదు. ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని కొద్దిగా ఘీ వేసి బాగా స్ప్రెడ్ చేయండి. ఘీ ఇష్టపడని వాళ్ళు ఆయిల్తో చేసుకోండి. పెనం వేడెక్కాక మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో చక్కగా ఒక పెసరట్టు వేసుకుని పైనుండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అంచుల చుట్టూ కొద్దిగా నెయ్యి వేసి బాగా కాలనివ్వండి. అంతే, వేడివేడి పెసరట్టు రెడీ. దీన్ని ప్లేట్లోకి తీసుకుని పైనుండి కొద్దిగా ఘీ అప్లై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేడివేడి పెసరట్లని అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఉప్మా పెసరట్టు రెసిపీ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.